ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ తర్వాత జగన్ ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీలో చేరిపోయి మంత్రిగా కూడా చేసి తర్వాతన ఓడిపోవడం 2019లో, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ తరపున ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే. ఆ ఆదినారాయణ రెడ్డి వాస్తవంగా జగన్కి పరమశత్రువు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి వైఎస్ కుటుంబంతో డి అంటే డి అంటూ మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళి విధేయత ప్రకటించి ఎమ్మెల్యే అయ్యి, ఆ తర్వాత జగన్ ఓడిపోయిన తర్వాతన తెలుగుదేశంలో చేరి మంత్రి అయ్యి, ఆ తర్వాతన జగన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సీన్ క్రియేట్ చేస్తూ ఉంటుంటారు. ఆయన కొడుకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిని తెలంగాణలో పట్టుకున్న డ్రగ్స్ కేసులు, ఎమ్మెల్యే కొడుకు స్వయంగా దొరకడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి వ్యవహారం. గతంలో కూడా 2 సార్లు డ్రగ్స్ కేసులో దొరికాడట ఈ సుధీర్ రెడ్డి అనేటటువంటి ఎమ్మెల్యే కొడుకు. డి అడిక్షన్ సెంటర్కి ఇప్పుడు సుధీర్ రెడ్డిని తరలించారు. ఇతగాడి వ్యవహార శైలి ఫ్రమ్ ద బిగినింగ్ మత్తుకి అలవాటు పడిపోయాడు. నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీ చేసినటువంటి సందర్భంగా ఇలా బయటపడ్డాడట. గంజాయి తీసుకుంటూ దొరికిపోయాడట. అది అమ్ముతుంటే కనుక ఫెడరల్ కింద కేసు కడతారు. వాడుతున్నాడు కాబట్టి అతన్ని టెస్ట్ చేసి చూశారు, పాజిటివ్ వచ్చింది సుధీర్ రెడ్డికి. దాంతో అతనికి డ్రగ్ అడిక్ట్ అని చెప్పేసి కేసు కట్టి అతన్ని కౌన్సిలింగ్కి పంపిస్తారు. కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఓ పక్కన తండ్రి ఏమో ఇక్కడ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యే. నిరంతరం డ్రగ్స్ గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు ఆయన. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం జరుగుతూ ఉంటుంది. జగన్ టైంలో గంజాయి పెరిగిపోయిందని, అంటే జగన్ టైంలో పెరిగిన గంజాయిని సుధీర్ రెడ్డి తాగడం బిగించేశాడు, వాడడం బిగించేశాడు. లేకపోతే సుధీర్ రెడ్డికి అది అలవాటైంది కాబట్టి జగన్ దానికి అంటూ ఎలా అర్థం చేసుకోవాలో చూడాలి.